ఆయుధము. అంటే చూడండి ఇక్కడ రెండవ దినవృత్తాంతంలో 20 అధ్యాయంలో మనము ఆ సంగతులను చూస్తున్నప్పుడు స్తుతి ఎంత శక్తివంతమైనదో అద్భుతంగా అక్కడ రాయబడి ఉంది. ఆ పరిస్థితి ఏంటిది చూద్దామా? యూదా రాజు యెహోషాపాతు కాలమంట అది. 3 పెద్ద శత్రు సైన్యములు కలిసి యూదాను దాడి చేస్తున్నాయంట. మోయాబీయులు, అమోనీయులు, సేరు పర్వత ప్రజలు. ఇది చూసి రాజు, ఆ ప్రజలు భయపడ్డారంట. కానీ యుద్ధం కోసం ఆయుధాలు కాదు, ప్రార్థన మరియు స్తుతి వైపు తిరిగారు. రాజు యెహోషాపాతు చేసిన 3 పనులు. అవేంటంటే సమస్త జనసమూహాన్ని ఉపవాస ప్రార్థనకు పిలిచాడు. దేవాలయము ఎదుట ప్రార్థన చేశారు. ప్రభు మాకు సామర్థ్యం లేదు. నిన్ను మాత్రమే ఆశిస్తున్నాము. దేవుని వాక్యమును ఆశ్రయించారు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఇచ్చిన ప్రత్యుత్తరము. ఒక ప్రవక్త యాహాజీయేలు ద్వారా దేవుడు చెప్పాడనమాట. ఏమని? ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మీరు భయపడకండి. యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15-17 వరకు చూస్తే మనకి ఈ మాటలు కనిపిస్తాయి. వాళ్ళు ఎట్లా ప్రార్థన చేసిండ్రు, దేవుడు ఎట్లా జవాబిచ్చిండు అనేది మనము చూడొచ్చు. అద్భుతము ఇక్కడే మొదలైంది. రాజు సైన్యానికి ముందు పోరాట యోధులను కాదు, గాయకులను పెట్టించాడంట. వారు ఇలా పాడుతూ ముందుకు నడిచారు. యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించండి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించనంట 21 వచనంలో. అయితే వాళ్ళు ఏం చేసినారంట? వాళ్ళు స్తుతించడము మొదలు పెట్టగానే యెహోవా శత్రు సైన్యంతో ఏం చేశాడు? యుద్ధము చేసి విజయాన్ని ఇచ్చాడు. ఒకరినొకరు చంపుకున్నారంట, పరస్పరం నశించారంట. యూదా సైన్యము ఒక కత్తి కూడా ఎత్తలేదు. దేవుడి వారి పక్షాన యుద్ధము చేశాడు. స్తుతి అనేది ఒక కత్తి కాదు, కానీ దేవుడు యుద్ధములో కత్తిని తీసే ఒక శబ్దము.